అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. 8977349696. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు రెండుగా ఉన్నాయి. అంటే 2 సూర్యగ్రహణాలు వస్తున్నాయి, 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. అయితే ఈసారి భారతదేశంలో కనిపించేటువంటి చంద్రగ్రహణం మాత్రం ఒక్కటి. అది మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఇదేంటంటే కనుక అస్తంగత్వం, అంటే ఏదైతే గనక సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, ఏదైతే గనక చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే పౌర్ణమి రోజు చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడు. సో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణస్థుడయ్యి, అంటే గ్రహణం పట్టినటువంటి చంద్రుడు మనకు ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కొంచెము గ్రహణం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 గంటల వరకు గ్రహణం మనకు కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణము పాల్గొన శుద్ధ పౌర్ణమి పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదంలో సంభవిస్తుంది. మరి ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం రావడం వల్ల లాభమా నష్టమా అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ గ్రహణం ఏ సమయంలో జరగబోతుంది, ఎవరెవరికి కనిపిస్తుంది అని అంటే, వేరే దేశాల్లో ప్రారంభమవుతుంది. అంటే ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, కానీ సాయంత్రం మాత్రమే కనిపిస్తుంది. కేవలము ఒక అరగంట సేపు మాత్రమే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభ కాలం ఏంటంటే 3:30 ప్రారంభమవుతుంది. అంటే మన భారతదేశ కాలమాన ప్రకారము 3:30 సమయంలో గ్రహణం ప్రారంభమవుతుంది. 3:30, 4:30, 5:30. సో 4:30 నుంచి 5:30 ఆ ప్రాంతం లోపల మధ్య గ్రహణం జరుగుతుంది. అంటే ఏదైతే గ్రహణం పూర్తిగా జరగాలో దాని మధ్యకాలము అంటారు. ఆ తర్వాత 5:30, 6 తర్వాత విమోచన కాలం ఉంటుంది. అంటే 6 నుంచి 6:45 వరకు విమోచన కాలం ఉంటుంది. మొత్తం మీద చూడాలంటే ఈ గ్రహణము 3:30 గంటల పాటు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటలు. ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదు అంటే, పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు చూడకూడదు, సింహరాశి వారు చూడకూడదు, అదేవిధంగా కన్యారాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి నష్టము, ఎవరెవరికి లాభము అనేది తెలుసుకునే ముందు, ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం సంభవిస్తే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే, ఒక గ్రహణం జరిగింది అని అంటే ఒక మంచికి ఒక చెడుకి రెండిటికి సూచన ఇస్తుంది. అది దేనికి మంచి దేనికి చెడు అనేది సూచన ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ఏంటంటే, పూర్వాఫల నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి సస్య నష్టం ఎక్కువగా జరుగుతుంది, అతివృష్టి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు పడతాయి, ఈ పంటలు మొత్తం కూడా పాడైపోతాయి, పంటలకు చీడపీడలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. దాని మీద పురుగు మందు కొట్టి ఆ పురుగు మందు సంబంధించిన దాని ప్రభావం వల్ల జనాలు ఎక్కువగా చనిపోతారు. తర్వాత అలాంటి కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల జనాలు కూడా అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఇది పరాభవ నామ సంవత్సరానికి ఇది సంకేతం. అంటే ఓటమి, పరాభవం అంటే ఓటమి. ఇప్పటి వరకు ఎవరైతే కనుక గర్వమదాన్నంతోటి మదముతోటి ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళ గర్వము తగ్గిపోతుంది. అహంకారం ఉన్నటువంటి వాళ్ళకి అహంకారం తగ్గిపోతుంది. ఈ గ్రహణ ప్రభావం చేత సస్య నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అకాల వర్షాలు పడతాయి, వడగండ్ల వానలు పడతాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మామిడి పళ్ళ రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసం అంటే వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు, మామిడి పళ్ళు ఇక్కడ వస్తే ఈ తోటను కాపాడుకుంటారు సంవత్సరం అంతా. ఏది జస్ట్ ఈ 2 నెలల సీజన్ గురించి అని చెప్పి. కానీ ఇదే టైంలో అకాల వర్షాలు పడి మామిడి పూత రాలిపోవడము, అదేవిధంగా పిందెలు రాలిపోవడము, నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సరిగ్గా సూచన ప్రాయంగా ఇప్పుడే మీరు ఏదైనా సరే దానికి పరిష్కారం చేసుకోండి.
ఈ సంవత్సరము కూరగాయల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా టొమాటో ధర, అదేవిధంగా తెల్లటి ఉల్లిపాయ యొక్క ధర పెరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆలుగడ్డ కూడా పెరుగుతుంది, ఆలుగడ్డ కూడా ఏడిపిస్తుంది అందరినీ. కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ముఖ్యంగా రైతులకు నష్టం వాటిల్లిన, జాగ్రత్త పడ్డ రైతులకు మాత్రం లాభాలు మిగులుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఉల్లిపాయల ధరలు ఎక్కువ అవుతాయి. అది కూడా తెల్ల ఉల్లిపాయ మాత్రమే. ఎందుకోసమంటే దాని ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, బయ్యర్స్ ఎక్కువగా ఉండరు. అదొకటి. టొమాటోకి జూన్ జూలైలో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నటువంటి వాళ్లకు టమాటా దాదాపుగా ఒక 10 రోజులు శాసిస్తాం మార్కెట్. 5 నుంచి 10 రోజుల పాటు టమాటా, ఉల్లిపాయ, అదేవిధంగా ఆలుగడ్డ కూడా ఈ సంవత్సరం మార్కెట్ని శాసించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైతులు బ్రోక్లీ పంటను కూడా వేసుకోండి. దానివల్ల ఈ పంటలు జాగ్రత్తగా వేసుకుంటే గనక వీటి ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము ప్రకృతి ఎందుకోసమంటే పూర్వ ఫల్గు నక్షత్రము భగ నక్షత్రం కాబట్టి భాగ్య నక్షత్రం అంటారు. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగ్యం అంటే మనకున్నది ఆహార పదార్థాలే. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బయట రెస్టారెంట్లలో భోజనాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. నా అడ్వైజ్ అయితే బయట తినకపోవడమే మంచిది అనేది నా అడ్వైజ్. ఇక ఈ గ్రహణము సమయములో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఈ గ్రహణ సమయము గండకాలము అంటారు. దీన్ని ఏంటంటే గర్భవేద కాలము అంటారు. ఈ గ్రహణము జరుగుతున్నప్పుడు ఏంటంటే తప్పకుండా గర్భపిండం మీద ఆ వేద అనేది కలుగుతుంది. ఎందుకోసమంటే గ్రహాల యొక్క ప్రభావం చేతనే శిశువు క్రమేణా పెరగడం అనేది జరుగుతుంది. ఆ క్రమేణా పెరిగేటువంటి సందర్భములో ఎక్కడైతే గనక సూర్యచంద్రుల నుంచి రావాల్సినటువంటి కిరణ సమీకరణం సమయానికి ఏదైతే రాకుండా అడ్డుపడుతుందో ఇది అకాలం. ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించడము, అస్తమించడము, చంద్రుడు ఉదయించడము, అస్తమించడము, తర్వాత పౌర్ణమి, అమావాస్యలు రావడం అనేది సహజం. కానీ పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది అసహజం. కాబట్టి ఈ అసహజమైన సమయం ఒక 3.5 గంటల పాటు జరుగుతుంది. కాబట్టి పిండమునకు రావలసినటువంటి కిరణ తేజములు అందవు. అందుకే ఇది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పద్ధతి చెప్తా ఉన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ పద్ధతి పాటించండి. ఎవరైతే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు మార్చి 3వ తారీఖు 2026 రోజున ఉదయం నుంచి మొదలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోండి. పాల పదార్థాలు పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు, పాలు పెరుగు ఇవి ముట్టకూడదు. పాల పదార్థాలు ఏవి కూడా ఆ రోజు స్వీకరించవద్దు. మధ్యాహ్నం 1-2 మ్యాక్సిమం 2 గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో కిటికీలు కానీ అన్నిటిని కూడా చక్కగా ఆచ్ఛాదనం చేసుకోవాలి. కర్టన్స్ వేసుకొని ఎక్కడి నుంచి వెలుగు రాకుండా చూసుకొని ఒక గదిలో చక్కగా పడుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించుకోవాలి. ఒక మూలన ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. దాని పక్కనే ఒక బిందెలో కానీ ఒక కలశంలో కానీ నీళ్లు తీసుకొని అందులోపల ఒక తులసి దళం తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏవైతే నీళ్లు తాగుదామనుకుంటారో ఆ నీళ్లలో తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి. తులసి దళానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది ఏవైతే కనుక నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే మన బాడీకి వస్తాయో అవి నీటిని తాకకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తులసికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని అంటారు. ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది అని అంటే ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది అని అర్థం. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు చక్కగా గుబురుగా వికసిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అర్థం. వాళ్ళ ఇంట్లో అందరూ బాగుంటారు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోండి. తర్వాత ఈ చంద్రగ్రహణము మన భారతీయులకు ఇది వర్తిస్తుంది కాబట్టి దేవాలయాలు మొత్తం కూడా మూసేయాలి. దేవాలయాలు మూసేస్తారు. అదేవిధంగా ఇళ్ళు కడుక్కోవడము, ఆలయం శుభ్రం చేసుకోవడము, ఏదైతే ఆవకాయలు వాటి మీద దర్భలు వేసి ఉంచుకోవడము,
గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పాడేసేయాలి. ఏవి కూడా గ్రహణం తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదు. గర్భిణీ స్త్రీలు తమ యొక్క ఎటువైపైన, ఎడమ వైపైన కుడివైపైన, వాళ్ళకి ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు తిరిగి పడుకోవాలి. ఇలా వెల్లికలా మాత్రం పడుకోకూడదు. ఎడమవైపు కానీ కుడివైపు కానీ తిరిగి పడుకొని తమ గర్భం పైన చేయి పెట్టి, కడుపు మీద చేయి పెట్టి, వనమాలి గధీశాంఖి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు అనే మంత్రము కంటిన్యూగా చదువుకుంటూ ఉండాలి. లేదంటే గనక శ్రీమాత్రే నమః, నమో నారాయణాయ, నమ శివాయ అనేటువంటి మనస్సులో శివమంత్రము, నారాయణ మంత్రము, దుర్గా మంత్రం ఏదైనా నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది. కానీ మీ మనసులో ఫీలింగ్ ఎలా ఉండాలంటే మీ గర్భము యొక్క శిశువుని మీరు రక్షిస్తున్న భావనలో, ఆ పరమేశ్వరుడు రక్షిస్తున్నాడు అన్న భావనలో ఉండాలి. ఆ విధంగా మీ కుడి చెయ్యి ఆ గర్భం పైన పెట్టుకొని, కుడి చెయ్యి కానీ ఎడమ చెయ్యి కానీ, ఎందుకోసం అంటే ఒకే వైపు ఎక్కువసేపు పడుకోలేరు కాబట్టి పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా సరే ఆరు బయట వాళ్ళకి బాత్రూమ్లు ఉన్నాయి గురుగారు, మరి మేము ఎలాగానంటే నల్లటి గొంగడి బట్ట కప్పుకొని బయట మీరు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది. వెళితే మళ్ళీ తొందరగానే ఇంట్లోకి రండి, ఏం పర్వాలేదు. అయితే ఇంత ఏదైతే ఉప్పు కూడా ఉంటుంది కదా, ఉప్పు, రాళ్ల ఉప్పు అంటారు, అది 1.5 కిలోన్నర రాళ్ల ఉప్పు ఒక పాత్రలో వేసి గర్భిణీ స్త్రీకి దూరంగా కూడా పెట్టాలి. దానివల్ల ఏంటంటే నెగిటివ్ అనేటువంటిది అక్కడికి రాకుండా ఉంటుంది, ప్రొటెక్షన్ చేస్తుంది. ఒకవేళ ఆకలి బాగా అయితే పండ్లు తినొచ్చు, యాపిల్ పండ్లు కానీ ద్రాక్ష పళ్ళు కానీ, మీకు నచ్చిన ఏ పళ్ళు అయినా తినొచ్చు, దాంట్లో ఏ దోషం ఉండదు. కాకపోతే తినకపోవడమే మంచిది అని చెప్తాను. గ్రహణ వేద ఇంకోటి కూడా చెప్తున్నాను. ఈ గ్రహణ వేదతో ఎవరైతే పుడతారో, అంటే ఇప్పటి నుంచి మీరు ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ చూసుకోండి. మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది, timesandDate.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. లేదంటే గూగుల్ సెర్చ్ ఇంజన్లో మీరు పుట్టిన మంత్, మీరు లాస్ట్ ఇయర్లో ఎప్పుడైనా పుట్టారు, ఇప్పుడు ఉదాహరణకి మీరు జూన్ 2002లో పుట్టారు అనుకుందాం. మీరు జూన్ 2 ద ఎక్లిప్స్, సోలార్ అండ్ లూనార్ ఎక్లిప్స్ ఇన్ 2002 అని కొట్టండి. మీరు గర్భములో ఉన్నప్పుడు, ముఖ్యంగా 6వ నెల నుంచి 9వ నెల మధ్యన ఉన్నప్పుడు, లేదా మీరు పుట్టినప్పుడు గ్రహణం రోజే మీరు పుట్టారే అనుకుందాం, మీకు గ్రహణ వేదం ఉంటుంది. జీవితంలో మీకు అదృష్టం రావడం అనేది ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది. కాబట్టి గ్రహణ వేదతో పుట్టినటువంటి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది. అది ఏమిటంటే, గ్రహణ వేదతో ఎవరైతే పుట్టారో, అంటే వాళ్ళు పుట్టే కన్నా మునుపు 5 నెలల గర్భము నుంచి, ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి, అలాగని చెప్పి అందరికి గ్రహణ వేదం ఉంటుందని ఉండదు. 5వ గర్భం చాలా కీలకం. 5వ నెల గర్భము నుంచి 9వ నెల గర్భం, అంటే 4 నెలల మధ్యలో 2 గ్రహణాలు జరగాలి. సూర్యగ్రహణము, చంద్రగ్రహణం 2 గ్రహణాలు జరిగాయి అనుకోండి, వాళ్ళు గ్రహణ వేదతో పుట్టినట్టుగా లెక్క. 9వ నెల అయితే కనుక ఇంకా చాలా కీలకంగా వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, స్కిన్ ఎలర్జీస్ ఉంటుంది, మెంటల్ డిజేబిలిటీ ఉంటుంది, ఇలా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ గ్రహణ వేదతో ఒకవేళ మీరు పుట్టి ఉంటే, మార్చి 3వ తారీఖు మన అమ్మవారి దేవస్థానంలో శ్రీచక్రపీఠంలో మహాద్భుతమైన యాగము, అరిష్ట నివారణ తంత్రము, చంద్రామృత సిద్ధి తంత్రం యాగం చేస్తున్నాం. ఈ యాగానికి వచ్చి అక్కడ యాగం చేసుకొని యాగ ప్రసాదాన్ని తీసుకోండి. ఎవరైతే యాగం రాలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా రాహుకేతు లాకెట్ మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణంకి అటెండ్ అవ్వండి. ఈ గ్రహణానికి మీరు దక్షిణ ఇస్తే ఆ దక్షిణ ద్వారా మేము యాగ కార్యక్రమం చేయిస్తాం. కాబట్టి మీ గోత్రనామాలు చదివినా చదువుకున్నా అది మీకు పుణ్యఫలం తప్పకుండా లభిస్తుంది. మీ గోత్రనామాలు చెప్పించుకున్నట్లయితే కనుక మీకు రాహుకేతు లాకేటు, చంద్రామృత సిద్ధిత ఏదైతే దానికి సంబంధించినటువంటి శివలింగం, చంద్రామృత శివలింగం కూడా మీకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా జ్వాలాముఖి మాల కూడా పంపించడం జరుగుతుంది. ఎవరికైనా ఈ మాల కావాలి అని అంటే వాళ్ళని అడగండి, ఈ మాల కూడా మీకు పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తీస్తున్నారు, సో ఇది వారణాసి సినిమాలో మహేష్ బాబు గారు ఇలాంటిదే వేసుకుంటారు అని అందరు అడిగారు కాబట్టి కరుంగలి మాలతోటి ఇవి చేయించడం జరిగింది. ఇది కూడా మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసి
తీసుకోవచ్చు. అయితే ఈ గ్రహణ సమయంలో ఇచ్చేటువంటి శివలింగము ఇది చంద్రామృత శివలింగం. ఇది చాలా అద్భుతమైనటువంటి రేరెస్ట్ స్టోన్, ఇది రేరెస్ట్ శివలింగం. ఇది వేరే కంట్రీలో నుంచి ప్రయత్నపూర్వకంగా తయారు చేసి తెప్పించినటువంటి స్టోన్ ఇది. సో దీన్నే చంద్రామృత శిల అంటారు. దీనిలో శివుణ్ణి గనక ఆరాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది శ్రీచక్రం పైన, దీనికి శ్రీచక్రం చెక్కాం. ఇది మా బ్రాండ్ అనడానికి ఆధారం ఏంటంటే పైన శ్రీచక్రం చెక్కడం. ఇప్పటి వరకు చరిత్రలో గతంలో మీరు ఎక్కడికి వెళ్ళినా శ్రీచక్రము చెక్కినటువంటి శివలింగాలు ఎక్కడా లేవు. అలాగే శ్రీచక్రము చెక్కినటువంటి చంద్రామృత శివలింగాలు ఎక్కడా లేవు. ఇవి కేవలం నా దగ్గర మాత్రమే దొరుకుతాయి. అండ్ కేవలం ఇది 100 మందికి మాత్రమే అవకాశము, 100 మందికి మించి అయితే ఇవ్వడం జరగదు. మళ్ళీ ఆగస్టులో సూర్యగ్రహణము చంద్రగ్రహణం జరుగుతాయి, అప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు. ఇవి గ్రహణం అప్పుడు మాత్రమే ఇచ్చేటువంటి శివలింగాలు, అందరికీ ఉపయోగపడతాయి. ఈ శివలింగాన్ని ఏం చేయాలి అని అంటే చక్కగా పెట్టుకొని రోజు ఉదయాన్నే ఒక పానబట్ట, మీరు పూజా స్టోర్లో వెళ్తే పానబట్టం దొరుకుతుంది, ఆ పానబట్ట మీద పెట్టి పూజ చేసుకొని ఈ విధంగా పెట్టి మీరు మీ యొక్క ఆజ్ఞాచక్రానికి ఇలా పెట్టుకొని సూర్యగ్రహం ముందు కూర్చొని ఓం నమ శివాయ అని 108 సార్లు జపం చేసుకోవాలి. ఈ ఆజ్ఞాచక్రం దగ్గర పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆజ్ఞాచక్రము తేజోమయం అవుతుంది, యాక్టివ్ అవుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే భవిష్యత్తులో రాబోయేటువంటి సంఘటనలు, మీ జీవితంలో ఏమైనా కీడు జరుగుతూ ఉంటే ముందుగానే మీకు సూచనాప్రాయంగా తెలిసిపోతుంది. కాబట్టి కీడు రాకుండా మిమ్మల్ని మీ ఆజ్ఞాచక్రము, మీ 6th సెన్సే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీ యొక్క ఆరా అనేటువంటిది చాలా పెద్దగా మారుతుంది, మీ యొక్క విచక్షణ కూడా మారుతుంది. మీకు గ్రహ బాధలు రాకుండా ఉండడానికి ఈ శివలింగ ఉపాసన అనేటువంటిది మీకు చాలా ఉపయోగపడుతుంది. అయితే ఇది గ్రహణ సమయంలోనే ఇవ్వడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, ఈ గ్రహణ సమయంలో మీకు ఇచ్చేటువంటి మాల కూడా ఇది ఉంటుంది. ఇది జ్వాలాముఖి మాల. ఇది వాల్కెనో, ఏదైతే కనుక అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి నుంచి తీసినటువంటి లావా నుంచి తయారు చేసినటువంటి మాల ఇది జ్వాలాముఖి మాల. ఇది మెయిన్గా నెగిటివ్స్ని ఏవి మనకు రాకుండా, నరదృష్టి తగలకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ జ్వాలాముఖి మాల కూడా గ్రహణ సమయంలో అందరికీ నేను స్వయంగా వేయడం జరుగుతుంది. తర్వాత ఈ గ్రహణ సమయంలోనే మీకు ఈ గణపతి కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రవాళ గణపతి. ఇది పగడముతో తయారు చేసిన గణపతి. ఇది చాలా రేరెస్ట్ గణపతి, ఇది చాలా వాల్యూ కలిగిన గణపతి. ఇది ఈ చంద్రగ్రహణానికి మాత్రమే ఇస్తున్నాము, ఇంకా వచ్చే చంద్రగ్రహణానికి అయితే ఇవ్వడం జరగదు. ఇవి మా దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇస్తాము, మళ్ళీ వచ్చే చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ ఇవ్వడం జరగదు. కాబట్టి ఈ చంద్రగ్రహణానికి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు కూడా ఈ ప్రవాళ గణపతి ఇవ్వడం జరుగుతుంది. అది ఒక ప్యాకేజ్లో మాత్రం ఇవ్వడం జరుగుతుంది. వివరాలకి ఏమైనా ఉంటే కనుక నా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్లో విజిట్ అయ్యి చూడండి. ఈ ప్రవాళ గణపతికి ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అని చెప్పి అభిషేకం చేసుకొని తర్వాత తుడిచి గంధము కుంకుమ పెట్టి, దానికి ముందు ఏంటంటే కనుక మందార తైలంతో స్వామివారికి లేపనం చేసి గంధము కుంకుమ పెట్టి రోజు ఇంత గరిక పుష్పాలు వేసి స్వామివారిని పూజ చేస్తే కనుక తప్పకుండా విఘ్నాలని తొలగిపోతాయి. ఎందుకోసమంటే ఇది స్టోన్ కాదు, ఇది పగడము అనేటువంటి ఒక మొక్క, అందులో నుంచి స్టెమ్ నుంచి తీసి తయారు చేసినటువంటిది ఇది. కాబట్టి చాలా వాల్యుబుల్ ఉంటుంది. ఇది లైఫ్ టైం మీ కుటుంబానికి, మీ వంశానందరికీ కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రవాళ గణపతితోటి పూజ చేసుకోండి. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇది ఎందుకు ఈ అవకాశం చెప్తున్నాను అంటే ఈ గ్రహణము అరిష్టం ఎక్కువగా ఉంది, లాభం తక్కువగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే ఈ గ్రహణం ఏ రాశుల వాళ్ళకి బాగా లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. సింహరాశిలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వారికి ఈ గ్రహణం అరిష్టప్రదం. కాబట్టి సింహరాశి వారు ఎక్కడున్నా తప్పకుండా ఈ గ్రహణానికి అటెండ్ అవ్వాలి. వీళ్ళకి ఒక 20 సీట్లు అయితే ఉంటాయి కన్ఫామ్గా. ఎందుకోసం అంటే సింహరాశి వాళ్ళు ఎక్కువగా వస్తారు కాబట్టి సింహరాశి వాళ్లకు ఈ గ్రహణము అరిష్టదాయకం. కాబట్టి సింహరాశి వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు, ఈ గ్రహణ సమయంలో యాగం చేసుకోవాలి. అదేవిధంగా వృషభ రాశి వారికి గ్రహణము 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకు కూడా ఒక విధమైన అరిష్టం ఏంటంటే వాళ్ళ తల్లిగారికి అనారోగ్యం వస్తుంది. అదేవిధంగా ఇల్లు తాకట్టు పెట్టడము, ఇల్లు దూరం అవ్వడము, స్థాన మార్పులు అయిపోవడము, బంగారం తాకట్టు పెట్టుకోవడము, వాహనాల ద్వారా దుర్ఘటన జరగడము, వాహనాల వల్ల ఇబ్బందులు జరగడము, ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయి. తర్వాత
ఇంకొకటి రాశి ఏమిటంటే మకర రాశి. మకర రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వీళ్ళకి ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంటుంది. దెబ్బలు తాకుతాయి, చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి, అవమానాలు ఎదురవుతాయి, మాట పట్టింపులు వస్తాయి, మనస్సు చాలా వికారంగా మారిపోతుంది. సో కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళిపోతారు, ఇబ్బందులు అనేటివి కలిగే అవకాశం ఉంటుంది. మకర రాశికి అష్టమ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఉగాది వరకు బైక్ డ్రైవింగ్లు చేయకండి, లాంగ్ డ్రైవ్స్కి అస్సలు వెళ్ళకండి, చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి మకర రాశి వాళ్ళు. ఇక కన్యా రాశి. కన్యా రాశి వాళ్లకు ద్వాదశ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి, మనశ్చాంచల్యం ఏర్పడుతుంది, ఎవరో ఒకళ్ళు దుర్మార్గులు పరిచయం అవుతారు, వాళ్ళ డబ్బులు మొత్తం కాజేస్తారు. మీరు ఎంత ఓపిక్గా ఉన్నా సరే మీ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అందుకే మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో ఏమైనా డబ్బులు ఉంటే కనుక అవి తీసి ఆఫ్లైన్లో మా బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు లాగౌట్ అయిపోండి. మీకు ఎంత పెద్ద డీల్ వచ్చినా ఏది వచ్చినా ఓపికగా కూర్చోండి. అవి పెద్ద డీల్ ఉండదు, ఏముండదు, అన్నీ మోసపోయిటే ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, పరువు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది. తీర్థయాత్రలు చేయండి, దైవారాధనలో ఉండండి కన్యా రాశి వారు. సో సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ 4 రాశులకు ఈ గ్రహణము అరిష్టదాయకము. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు తప్పకుండా వచ్చి యాగం చేసుకోండి, లేదా కనీసం మీ గోత్రనామాలైనా చెప్పుకోండి. గోత్రనామాలు చెప్పినటువంటి వాళ్ళకు కూడా జ్వాలాముఖి మాల పంపించడం జరుగుతుంది, రావుకేతు లాకెట్ పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ శివలింగం కూడా వాళ్ళకి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది గోత్రనామాలు చెప్పించుకునేటువంటి వాళ్ళకు. కానీ యంత్రం మాత్రం పంపించడం జరగదు, అది చూసుకోండి. మీరు డైరెక్ట్గా వస్తే బాగుంటుంది. అది ఏదైనా ఉంటే మా ఆఫీస్కి నంబర్కి కాల్ చేసి కనుక్కోండి. ఇక ఈ గ్రహణం వల్ల అదృష్టం వచ్చేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి. ఆ అదృష్టం వచ్చే రాశులు ఏమిటంటే కనుక, ఒకటి మిథున రాశి. మిథున రాశికి ఈ గ్రహణం వల్ల మేలు జరుగుతుంది. వాళ్ళకి ధైర్య సాహసాలు ఉంటాయి, ఎక్కడికి పోయినా పనులు సక్సెస్ అవుతాయి. తర్వాత మంచి కీర్తి ప్రతిష్టలు కూడా వాళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మిథున రాశికి. అదేవిధంగా మీనరాశి వాళ్ళకి కూడా బాగుంది. మీనరాశి వాళ్ళకి కోర్టు కేసులు, ల్యాండ్ డిస్ప్యూట్లు, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ సాల్వ్ అయిపోతాయి. శత్రువుల మీద విజయం లభించేటువంటి అవకాశం ఉంటుంది మీనరాశి వాళ్ళకి. ఇక వృశ్చిక రాశికి కూడా బాగుంది. వీళ్ళకి స్థానచలనం వల్ల లాభం కలుగుతుంది, ఉద్యోగంలో మార్పులు వస్తాయి, దానివల్ల కూడా లాభం కలుగుతుంది. విదేశీ యానం, విదేశాలకు ఏమైనా వెళదాము అనుకుంటే వాళ్ళకు కూడా లాభదాయకంగా ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఫైనల్గా ఈ సంవత్సరంలో జూన్ వరకు లాభ పొందేటువంటి నంబర్ 1 రాశి ఏది అంటే కనుక తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం వల్ల అద్భుతమైన లాభం కలుగుతుంది, చాలా మంచిగా ఉంది. కాకపోతే జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి, పరిశీలన చేస్తూ ముందుకు వెళ్ళండి. తులారాశి వాళ్ళకి అదృష్ట యుగం ఉంది. ఇప్పుడు ఏదైనా వ్యాపారం ప్రారంభం చేసినా కానీ తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది. ఇక మిగతా రాశులైనటువంటి ఏవైతే కనుక కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ద్వితీయ స్థానంలో జరుగుతుంది కాబట్టి దాయాదులతోటి గొడవలు, అన్నదమ్ములతో గొడవలు వస్తాయి, ఆస్తి పంపకాలు జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కోర్టు కేసులు వెళతాయి. ఇలాంటి కర్కాటక రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కుంభరాశి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, భార్యాభర్తల మధ్యన విభేదాలు, ప్రేమికుల మధ్యన విభేదాలు, గొడవలు, తగాదాలు, పార్ట్నర్స్ మధ్యన విభేదాలు వస్తాయి. మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా కుంభరాశి వాళ్ళు ఈ గ్రహణం తర్వాత 15 రోజుల్లో చూసే అవకాశం ఉంటుంది. కానీ గ్రహణ ప్రభావం 45 రోజుల వరకు ఉంటుంది. ఇక మిగిలిన రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి మాత్రం ఒక లాభం అయితే ఉంది. ఏమిటంటే వీళ్ళకి విదేశాలకి, అంటే ఇల్లు మార్పు చేసుకోవడం వల్ల, స్థాన మార్పు చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి మాత్రం లాభం కలుగుతుంది. అందులో ఎవరైనా పల్లెటూర్లలో ఉండి, మండల కేంద్రాల్లో ఉండి, మేము డిస్ట్రిక్ట్ అర్బన్ ఏరియాలకు వెళ్ళాలి, హైదరాబాద్ లాంటి సిటీకి కానీ, బెంగళూరు కానీ, చెన్నై లాంటి సిటీకి వెళ్ళి మేము లైఫ్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నామంటే అది తులారాశి వాళ్లకు కలిసి వస్తుంది.
తులారాశి వాళ్ళు స్థాన మార్పు చేసుకొని వెళితే వాళ్ళకి తప్పకుండా కలిసి వస్తుంది. ఎందుకోసమంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత ఊర్లో నుంచి సిటీలోకి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళే. వాళ్ళు మంచి టైం చూసుకొని బయలుదేరి ఉంటారు. మీరు కూడా ఈ టైం చూసుకొని ఉగాది తర్వాత బయలుదేరండి, లక్ కలిసి వస్తుంది. ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకి జూన్ 3 వరకు చాలా బాగుంది. కాబట్టి ఈ గ్రహణంకి సంబంధించి ఎందుకోసమంటే గ్రహణం అంటే అర్థం ఏంది అని అంటే ఏదైతే ఇంపాసిబుల్లో అది పాసిబుల్ చేసి చూపిస్తుంది గ్రహణం. అది పుణ్యకాలం అంటారు, దానికి పర్వకాలం అంటారు. ఆ 3.5 hours దైవారాధనలో కనుక గడిపితే కనుక అద్భుతమైన పుణ్య ఫలితం వస్తుంది. అయితే అది మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. మీరు గోదావరి నదీ తీరంలో కానీ కృష్ణానది తీరంలో కానీ కూర్చొని జపము ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్ర జపము మీరు మీ ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు. పట్టు స్నానం చేసి జపం చేసుకొని విడుపు స్నానం చేసుకోండి. అయితే దేవాలయం లోపల హవిస్సు మంత్రోక్తంగా హవిస్సు నివేదన చేస్తే దానికి శక్తి ఇంకెక్కువగా ఉంటుంది. కాబట్టి గ్రహణానికి ఎవరైతే వచ్చేవాళ్ళన్నారో వాళ్ళందరూ రావాలి. వచ్చేటప్పుడు ఏంటంటే 3 కిలోల ఆవు నెయ్యి తెచ్చుకోండి, ఒక 1/2 కిలో నుంచి 250 గ్రాములు తెల్ల ఆవాలు తెచ్చుకోండి, 250 గ్రాముల నుంచి కిలో వరకు నల్ల నువ్వులు తెచ్చుకోండి, మామూలుగా పువ్వులు తీసుకొచ్చుకోండి సరిపోతుంది. 1 కిలో తేనె తీసుకొచ్చుకోండి. గ్రహణ యాగానికి వచ్చేటప్పుడు 1 తేనె తీసుకొని రండి. ఎందుకోసం అమ్మవారికి మేము తేనెతో అభిషేకం చేస్తాం కాబట్టి తేనె తీసుకొని రండి. 25 తమలపాకులు తెచ్చుకోండి సరిపోతుంది. ఇది గ్రహణానికి మీరు రావాల్సినటువంటి కార్యక్రమాలు. తర్వాత తొందరపడి ఇప్పుడు నేను గ్రహణం చేసినా సరే రుద్రశూలము పెట్టే మేము గ్రహణం పూజ చేస్తాం. రుద్రశూలం లేకుండా మేము గ్రహణ పూజ చెయ్యము. ఎందుకోసమంటే గ్రహణ సమయంలో దేవతలకు అవిస్సు నివేదన చేసేటప్పుడు దుష్ట శక్తులు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్షణ లేకుండా, సరైనటువంటి పండితులు లేకుండా, జ్ఞానము లేకుండా, మంత్రోచ్చారణ సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే అది మీకు రక్షిస్తుంది. మీ ఇళ్లల్లో గ్రహణ సమయంలో ఇళ్లల్లో యాగము చేయకూడదు, దేవాలయాల్లో మాత్రమే యాగం చేసుకోవాలి. మంత్రభూయిష్టమైనటువంటి మంత్రశక్తి బాగా ఉన్నటువంటి అనుష్ఠాన పరులైన ఋత్వికుల చేతనే యాగం చేయించుకోవాలి. సొంత ప్రయత్నాలు సొంత పైత్యాలు ఎవరూ చేయకండి. ఇది కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించిన పూర్తి వివరణ. చాలామంది కరుంగలి మాలలు తీసుకుంటున్నారు, చాలా సంతోషం. అయితే అది దారంలో అల్లింది ఉన్నది కాబట్టి తెగిపోతున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు. అందుకే మీకోసం అని చెప్పి జర్మన్ సిల్వర్లో అల్లిచ్చి రెడీ చేసి పెట్టాము కరుంగలి మాలలు. ఇవి మీకు లైఫ్ టైంకి ఉపయోగపడతాయి, కానీ ఏదైనా జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఈ కరుంగలి మాలలు ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది ఒరిజినల్ కరుంగలి మాల ఉంటుంది, మా దగ్గర డూప్లికేట్ అనేది ఉండదు. ఇంకా మా దగ్గర నుంచే చాలామంది సౌత్ ఇండియాలో తీసుకొని వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటున్నారు. కాబట్టి మనది సౌత్ ఇండియాలో మెయిన్ బ్రాండ్ మనదే, మనమే అందరికీ సప్లై ఇస్తున్నాం. కాబట్టి ఈ కరుంగలి మాలలు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇది జర్మన్ సిల్వర్లో అల్లినటువంటి కరుంగలి మాల. ఇప్పుడు ఇది జర్మన్ సిల్వర్లో చేసినటువంటి వారాణసి మాల. ఇప్పుడు అందరూ అదే అడుగుతున్నారు కదా వారాణసి మాల అని చెప్పి. ఈ మధ్య సినిమా రావడం స్టార్ట్ అయింది. ఎవరిది? మన రాజమౌళి గారిది సినిమా, మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తుంది. అది అందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి మీకు కూడా మీ అందరి కోసం అని చెప్పి ఇదిగో మాల. ఇది మీకు ఇదే ప్యాకేజ్తో మంచి లగ్జరీ ప్యాకేజ్ తోటి వస్తుంది, బ్రాండ్ ప్యాకేజ్ తోటి. ఇదిగో ఇది మాల. మీకు లాకెట్ కూడా ఉంటుంది, శివ లాకెట్ ఉంటుంది. ఇదంతా కూడా జర్మన్ సిల్వర్ తోటి చేసింది. ఈ లాకెట్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తీసుకోవచ్చు. వితౌట్ లాకెట్ దొరుకుతుంది, విత్ లాకెట్ దొరుకుతుంది. కాకపోతే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ప్రైస్ ఎవ్రీ ఇయర్కి అయితే మారుతూ ఉంటుంది. కాబట్టి మీకు ప్రైస్ గురించి డిస్క్రిప్షన్ గురించి చూడండి. ఇది మా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్ ద్వారా, లేదా నా యొక్క నంబరు 9248000143 ఈ నంబర్ ద్వారా ఆర్డర్ చేస్తే మా శ్రీచక్ర పీఠం నుంచి వస్తుంది. అయితే మా పీఠం నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రం మీకు దీంతో పాటు ఎక్స్ట్రా వస్తాయి. ఏంటి? అమ్మవారి నిత్య దర్శనము, అదేవిధంగా హోరా చక్రము, ఇవి ఎక్స్ట్రా తప్పకుండా వస్తాయి. సో మీరు బయట ఎక్కడైనా ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, ఓన్లీ ఇది ఒకటే పంపిస్తారు, ఎక్స్ట్రా ఏం పంపివ్వరు. మా దగ్గర మాత్రం మీకు ఎక్స్ట్రా ఎప్పుడు నిత్యము జేబులో పెట్టుకోవడానికి నిత్య దర్శన యంత్రము,
అదేవిధంగా హోరా చక్రం కూడా పంపిస్తాం. హోరా చక్రం మీరు ఫాలో అయితే మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఆల్రెడీ హోరా చక్రం వీడియో ఉంది నా ఛానల్లో చూడండి. ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నా వెబ్సైట్ pradeepjoshi.com వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని నేరుగా దేవస్థానానికి రావచ్చు. బ్రోచర్ కూడా మీకు నా వెబ్సైట్లోనే ఉంటుంది. ఈ గ్రహణం ఎవరెవరికి బాగాలేదు ఏముంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్లోకి వెళ్తే డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. అక్కడ బ్రౌచర్ ఉంటుంది. లేదంటే చంద్రగ్రహణంకి వెళ్ళండి. అక్కడ క్లిక్ హియర్ ఫర్ ద డౌన్లోడ్ బ్రౌచర్ ఉంటుంది. ఆ లింక్ కొడితే కనుక మీకు బ్రౌచర్ డౌన్లోడ్ అవుతుంది. బ్రౌచర్ నీట్గా చదువుకోండి. ఇంకేమైనా వివరాలకి ఏమైనా ఉంటే కనుక 9248000143 ఈ నెంబర్కి కాల్ చేయండి. అయితే చాలామంది నా పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారని తెలిసింది. దాన్ని నేనేం చేయలేను, కానీ నేను మీకు మాత్రం ఒక జాగ్రత్త చెప్తున్నాను. మీరు ఏదైనా పేమెంట్ చేసేటప్పుడు బ్యాంకింగ్ నేమ్ అని చూసుకోండి. అక్కడ ప్రదీప్ జోషి అని పేరు ఉండాలి. బ్యాంకింగ్ నేమ్ ప్రదీప్ జోషి అని ఉంటేనే మీరు పే చేయండి. ఒకవేళ మా కరెంట్ అకౌంట్కి పే చేసేది ఉంటే 9248000143 అక్కడ శ్రీచక్రపీఠం పూజా స్టోర్స్ అని ఉంటుంది. దానికి మాత్రమే మీరు పేమెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.